కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోందని, ఎక్కడ చూసినా విచ్చలవిడిగా మద్యం తాగుతూ తూలుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం జనరల్ సెక్రటరీ బొమ్మన శ్రీరాంరెడ్డి ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, సింగనమల మండలంలో అధికారికంగా 4 మద్యం దుకాణాలు ఉంటే 80 బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్ముతున్నారన్నారు. మద్యం కావాలంటే డోర్ డెలివరీ కూడా చేస్తున్నారన్నారు. ఎక్కడ చూసినా నడి రోడ్డుపై మద్యం తాగుతూ తూలుతున్నారు. చాలా మంది తాము సంపాదించిన దాంట్లో మద్యానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వంలో ఎవరైనా మద్యం తాగాలంటేనే భయపడే పరిస్థితి ఉండేదన్నారు. సెబ్తో పాటు అనేక వ్యవస్థల ద్వారా మద్యాన్ని కంట్రోల్ చేశారన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు వారి పార్టీ నేతలను వదలడం వలన ప్రతి సందులో మద్యం దొరుకుతోందన్నారు. జూన్ మాసం వస్తున్నా, వర్షాలు కురుస్తున్నా ఇప్పటి వరకు విత్తన పంపిణీపై దృష్టి సారించలేదని, యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారని శ్రీరాంరెడ్డి అన్నారు. మండలంలో పర్మిషన్ ఉండేది 3 ఉండే. పర్మిషన్ షాపులు 3, సింగనమల ఒకటి, క్రాసింగ్ ఒకటి, తరుమలెట్టు వైన్ షాపులు. కానీ ఈ రోజు 40 ఊర్లలో 80 ఏమంటారు బెల్ట్ షాపులు ఉన్నాయి. 39 విలేజ్ల్లో 80 బెల్ట్ షాపులు ఉన్నాయి. విచ్చలవిడిగా నిజంగా నేను పోతా అంటే నాకు బాధ అవుతాను. యూత్ కానీ, పిల్లనాకులు, పెద్దలు, కూలీలు యాప్ చెట్టు కింద, చెట్ల కింద పోవడము, తాగడము, పెట్టడము. ఏమైతుంది వాళ్ళ కుటుంబాలు? ఒత్తుడు ఆలోచన చేసిన విచ్చలవిడి మీరు మందు తాపుతున్నారు. కానీ మేము ఏం చేసినాం? అప్పుడు ఆ కుటుంబాలు దెబ్బతింటాయి, ఆ కుటుంబాలు నాశనం అయిపోతారు మందు తాపు అని చెప్పి. ఆ రోజు మా జగన్ రెడ్డి ఏం చేసినాడు? 10 గంటలకు షాప్ తెరిచి 10 గంటలకు తెరిచి సాయంత్రం 6 గంటకి మూతేసేవారు. 5 గంటలకి 6 గంటలు. మీరేం చేసినాడు? రాత్రి పగలు తెల్లవాళ్ళు అనేది లేకుండా ఇంటింటికి డెలివరీ అవుతుంది. ఇప్పుడు మందు ఇంటింటికి డెలివరీ అవుతుంది. పిల్లనాయలు ఇచ్చలవిడిగా తాగు రోడ్ల మీద పడిపోయింది. ఎంతమంది రోడ్ల మీద పడిపోయిన విలేకరులు కూడా చూసింటారు. వాటికి పోతే జనాలు కాదు, ట్రాఫిక్ ఇంటి మొదలు పెడితే యా చెట్టు కింద చూసిన మంది, యా చెట్టు కింద రోడ్ సైడ్ మందు, పక్కన మందు, డోర్ డెలివరీ చేస్తాను. ఏమైంది మీరు? అంటే జనానికి మందు పోయి సంపాలనుకుంటున్నారా? వాళ్ళ కుటుంబాలను నాశనం చేయాలనుకుంటున్నారా? మీరు ఆలోచన చేసుకుంది. గతంలో మేము ఏం చేసినాం? మాకు సెబ్ ఉండే, ఇంటెలిజెన్స్ పోలీసులు ఉండే, సివిల్ పోలీసులు ఉండే, అంత పోలీసులు ఉండి ఎక్కడ తాగాలంటే భయంతో అప్పుడు తాగలేకుంటుంది. నిజంగా ఆ రోజు రోడ్డు సైడ్ అవతల సీఎంలలో తాగాలన్నా కూడా భయపడేవాళ్ళు. ఎప్పుడైనా పోలీసులు పట్టుకొస్తే ఆ రోజు నేనే ఇప్పిస్తాను. కానీ ఈ రోజు ఏమైంది? మోరీల మీద కూర్చొని, రోడ్ సైడ్ మోరీలు ఉంటాయి కదా, ఆ మోరీల మీద తాగి విచ్చలవిడికి తాగుతున్నారు. విచ్చలవిడికి తాగడం, సీసాల వాళ్ళు కూడా దావులు వేయడం. యాటికి పోతుంది సమాజం? యాటికి పోతుంది వ్యవస్థ? ఏం చేస్తున్నారు మీరు? అంటే తాగండి, తూరండి, పండుకోండి, మీ కుటుంబం నాశనం కాలా అని ఆలోచన చేస్తున్నారా? ఇది మంచిది కాదు. ఎంతవరకు సమాజం మీరు ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు కూడా గత గవర్నమెంట్ విమర్శిస్తా అంటేనేమో మనం ఏమైనాయి? ఏం చేస్తున్నారు మీరు? మధ్యమ విధానంలో మీ పాలసీలు ఏమన్నారు? మీరు అధికారం ఇచ్చిన షాపులు ఉంటే మేము, కానీ ఈరోజు సోనపల్లి మా ఊళ్ళకి నర్సాపురం నుండి సింగనమలకు వచ్చి తాగాలంటే 8 కిలోమీటర్లు రారు. ఎవరు ఉల్లికల్లో క్రాసింగ్ తాగాలంటే 10 కిలోమీటర్లు రారు. కానీ ఉల్లికల్లో 3 షాపులు ఉంటాయి, సోనపల్లిలో 3 షాపులు ఉంటాయి. లేని షాపులలో ఈరోజు బెల్ట్ షాపులు లేని విలేజ్ లేదు. విచ్చలవిడిగా ఈరోజు బెల్ట్ షాపులు అంటే మందు పోతుంది, డోర్ డెలివరీ అవుతుంది. వాళ్ళే ఫోన్ చేశారు, నీకు ఎన్ని బాటలు కల్లా. కాబట్టి మేము ఒకటే ఈ గవర్నమెంట్ డిమాండ్ చేస్తాను, మంచి పద్ధతి కాదు, సీరియస్ యాక్షన్ తీసుకోండి. యువత చెడిపోతున్నారు. కూలీలు సాయంత్రం వరకు 300 రూపాయలు కూలి చేసి సాయంత్రం అయితే 300 ఖర్చు పెడుతున్నారు మందు కోసం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉంటే ఇంటికి తెచ్చిస్తున్నారు. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. గత గవర్నమెంట్లో మేమేం చేసినాం, ఇప్పుడు మీరేం చేస్తున్నారు? దాని గురించి దృష్టి పెట్టవలసిందిగా నేను కోరుకుంటాను. 3వది, నిజంగా ఈ పొద్దు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. మే ఎండింగ్ పోతే జూన్ నెల వస్తుంది. జూన్ 15 నుండి జూలై ఆఖరి వరకు వేరుశనగ వేసుకునే అవకాశం ఉంది రైతాంగం. కానీ ఇప్పటి వరకు శనక్కాయలు ప్రొక్యూర్మెంట్ లేదు. నిజంగా శనక్కాయలు ఇస్తారా లేదని లేదు, కందులు ఇస్తారా లేదని. నిజంగా రైతాంగం ఇప్పుడు యూరియా మూట కోసం పోతే నువ్వు 4 మూట పట్ల కాంప్లెక్స్ ఎత్తుకుంటే మేము యూరియా ఇస్తామంటున్నారు. ఎక్కడ మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళని మేము చేసామని చెప్పండి, గ్యాస్ ఇస్తామంటారు. గ్యాస్ ఎంతమందికి ఇచ్చారు? రానళ్ళు దండి ఉంటారు. ఇప్పుడు లేదా మహిళలకు బస్సులు ఇచ్చిందా ఉంటారు. మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకుంటారు. బస్సులు పెంచండి, ఇంకా 1000 బస్సులు. మీరు చెప్పేది ఏంది లేదు. చెప్పిండే మీరు అబద్ధపు ఆ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినారు. కానీ ఆ వాగ్దానాలు అమలు చేయడంలో చిత్తశుద్ధి మీకు లేదు.
అదే మా జగన్ ఏం చేస్తాను, సెక్రటరియట్ లో కానీ సచివాలయంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా నేను ఈ హామీలు ఇచ్చినాను, ఇవి నెరవేర్చండి కళ్ళ ముందర కనపడతాను బోర్డులో. ఇప్పుడు జనాలంతా అమాయకులు గారు, పిచ్చోళ్ళు గారు, అందరికీ అర్థమైపోయింది. కాబట్టి రాబోయే కాలం మీకే తెలుస్తుంది. 4వ సబ్జెక్ట్